హలో అండి. నేను డాక్టర్ భారతి సుధా, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ ఐవీ ఉమెన్ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్ గచ్చిబౌలి. సో ఇవాళ అబార్షన్ ఆర్ మిస్‌క్యారేజ్ ఎందుకు అవుతుందో దాని గురించి తెలుసుకుందామండి. ఇదొక చాలా సెన్సిటివ్ టాపిక్. చాలామంది ఈ న్యూస్ వినగానే అంటే ఇట్స్ అ వెరీ వెరీ డివాస్టేటింగ్ న్యూస్. అంతేకాకుండా చాలామంది మహిళలు తమని తాము బ్లేమ్ చేసుకొని మెంటల్‌గా అప్‌సెట్ అవుతారు. అంతేకాకుండా అది చాలామంది అడిగే క్వెషన్ ఏంటంటే, ఎందుకు మేడం ఇలా అయింది? నాలో ఏమైనా లోపం ఉందా? లేదంటే నేను సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగిందా? లేదంటే ట్రావెల్ చేయడం వల్ల జరిగిందా? లేదంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోకపోవడం వల్ల జరిగిందా? అన్నది తమను తాము బ్లేమ్ చేసుకుంటుంటారు. సో అందుకని దీని గురించి అవేర్‌నెస్ గురించి మాట్లాడదామని ఇవాళ అనుకుంటున్నాను. సో అబార్షన్‌కి ఇక్కడే కాదండి, వరల్డ్ వైడ్ అంటే ప్రపంచం మొత్తం మీద మోస్ట్ కామన్ రీజన్ అబార్షన్ అవ్వడానికి మాత్రం బేబీ ప్రాబ్లమ్. అంటే బేబీలో క్రోమోజోమ్స్ అనేటివి ఉంటాయి. అంటే ఒక ఎగ్, ఒక స్పెర్మ్ కలిసినప్పుడు ఆ క్రోమోజోమల్ నెంబర్‌లో తేడాలు రావచ్చు. అంటే ప్రతి మనిషికి 46 క్రోమోజోమ్‌లు ఉండాలి. కానీ అప్పుడప్పుడు బేబీ ఫార్మ్ అయినప్పుడు అది 45 ఉండొచ్చు, 47 ఉండొచ్చు. సో అలా క్రోమోజోమల్ నెంబర్స్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అబార్షన్ అయ్యే ఛాన్స్ చాలా చాలా హై ఉంటుంది. అండ్ ఈ అబార్షన్ అయ్యే రిస్క్ ఏజ్ పెరిగే కొద్దీ అవుతుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ అబార్షన్ అయ్యే రిస్క్ కూడా సేమ్ క్రోమోజోమల్ ఇష్యూస్ వల్లనే వస్తుంది. సో సెకండ్ మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే ఎండోక్రైన్, అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల రావచ్చు. అంటే మీకు గనక పీసీఓడి ఉన్నా సరే, థైరాయిడ్ అన్‌కంట్రోల్డ్ ఉన్నా సరే, లేదంటే షుగర్ లెవెల్స్ చాలా అన్‌కంట్రోల్డ్ ఉన్నా సరే అబార్షన్ అయ్యే రిస్క్ అయితే పెరుగుతుంది. సో మూడవ కారణం వచ్చేసి క్రానిక్ స్ట్రెస్. సో మీరు చాలా రోజులుగా చాలా మెంటల్ స్ట్రెస్‌లో ఉన్నారు. ఎనీథింగ్ విచ్ కాజెస్ యూ లాట్ ఆఫ్ స్ట్రెస్, దానివల్ల కూడా అబార్షన్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో ఫోర్త్ వచ్చేసి ఏంటంటే గర్భసంచిలో ప్రాబ్లమ్స్. సో గర్భసంచిలో కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, కొంతమందికి పాలిప్స్ ఉండొచ్చు, కొంతమందికి సెప్టమ్ అంటాం అవేమన్నా ఉండొచ్చు. సో అవి ఉంటే కూడా మల్టిపుల్ టైమ్స్ మిస్‌క్యారేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఫిఫ్త్ వచ్చేసి అలవాట్లు. సో ఎవరికైనా స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, కాఫీన్ అంటే కాఫీ ఎక్కువ సార్లు తాగే అలవాటు ఉంటే వాళ్ళకు కూడా మిస్‌క్యారేజెస్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఫిఫ్త్ ఏంటంటే కొంతమందిలో బ్లడ్‌లో కొన్ని చేంజెస్ రావచ్చు. అంటే కొంతమందికి స్వతహాగా బ్లడ్‌లో క్లాట్స్ ఫార్మ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఆప్లా సిండ్రోమ్ అంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా మల్టిపుల్ టైమ్స్ మిస్‌క్యారేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది.